అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది భయపడుతున్నారు కదా, భవిష్యత్తు ఏమైపోద్దన్న భయం. ఈరోజు కొంతమందికి కుటుంబంలో ఏదన్నా ధనము ఖర్చు పెట్టాలన్న భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఖర్చు పెడితే రేపు పస్తులు ఉండాల్సిన రోజులు వస్తాయేమన్న భయము. కొన్నిసార్లు కొంతమంది మాకు ప్రార్థన రిక్వెస్ట్ ఇట్లా పెడతా ఉంటారు, అన్న మా అబ్బాయి పుట్టినరోజు వస్తుంది, కానీ ఖర్చు పెట్టడానికి ఒక్క రూపాయి కూడా లేదు. ఘనముగా చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు నా చేతిలో చిల్లిగా అవ్వకూడలేదు. మా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి అర్థం కావట్లేదు. ఒకప్పుడు బాగా బ్రతికేమన్నా, ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు. రేపన్న రోజు మా బ్రతుకులు ఎట్లా ఉంటే మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి స్థితిగతుల మధ్యన ఈ వీడియో చూస్తున్న వీళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడుతున్నారు, కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదు. చదువుకున్నారు, చదువు తగ్గ ఉద్యోగం దొరకట్లేదు. ఎట్టి పరిస్థితులు ఏదైనా సాధిద్దామని ఎంత కృషి చేస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా మనకి ఏ రిజల్ట్ కనిపించట్లేదు. దానికే మనం భయపడుతున్నాం. ఈరోజు కొంతమంది సహాయం కోసం మనుషుల వైపు చూశారు, కానీ ఎవరు మీకు సాయం చేయట్లేదు కదా. అయ్యో నా బంధువులు నాతో ఉంటారనుకున్నానే, నా అన్నదమ్ములు నాతో ఉంటారనుకున్నానే, నా స్నేహితులు నా వెనకాల వస్తారనుకున్నానే, ఈరోజు నాకు సమస్య రాగా నా చుట్టూ ఇంకెవ్వరూ కనిపించకుండా కనుమరుగైపోయారేంటని ఒంటరిగా పడి ఏడుస్తూ భయపడుతున్నావు కదా. కానీ కంగారు పడకండి, ఈరోజు మీ భయమును తొలగించడానికే నా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండండి. మనుషులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, ప్రపంచాన్ని మర్చిపోయినా నిన్ను ప్రేమిస్తున్న దేవాది దేవుడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టడు. అనుభవంతో ఈ మాట చెప్తున్నాను. నా ప్రభు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ మాట చదవగలిగితే, నీవు నా దాసుడివనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నాకు చాలా ఇష్టమైన మాట తెలుసా, నీకు సహాయం చేయవాడు నేనే, నేను తప్ప నీకెవరు సాయం చేయరని ప్రభువే మనతో మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా మనం ఎంతోమంది మనకు సాయం చేస్తారని, ఎంతోమంది మన భుజం తట్టి నడిపిస్తారని, మనం కొనుక్కున్న పొలాలు, మన సంపాదించిన ధనము, మనం వేసుకుంటున్న బంగారమే మనల్ని ఆదుకుంటుందని ఎన్నోసార్లు ఊహించుకున్నాం, ఎన్నో కలలు కన్నాం. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నా కడుపును పుట్టిన పిల్లలే నాకు ధైర్యమయ్యా, నాకు వారు సాయం చేస్తారు, నేను వృద్ధాప్యానికి వచ్చాక వారు నన్ను చూసుకుంటారని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులే ఈరోజు అనాథాశ్రమంలో ఎవరో వచ్చి అన్నం పెడితే తింటున్న పరిస్థితులు ఉన్నారు. చాలామంది ధైర్యాన్ని కోల్పోయారు. ఈరోజు చాలామంది కలవరపడుతున్నారు, భయపడుతున్నారు కూడా. ఎందుకంటే చుట్టూ ఉండే పరిస్థితులు అట్లా ఉన్నాయి. అనాథులుగా మిగిలిపోయిన మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఇప్పటిదాకా మనుషుల వైపు చేతులు చాపి బలహీనపడ్డారేమో, కానీ మీ 2 చేతులు ఈరోజు ప్రభు వైపు చాపండి. ఆయన అవమానపరిచే దేవుడు కాదు. కొంతమంది మనకి సాయం చేసింది 1 రూపాయి అయితే 100 రూపాయలు నేనే సాయం చేశానని చెప్పుకుంటారు. మనుషులు మూర్ఖులు, మనుషులు మంచి మనస్తత్వాలు కలిగిన వారు కాదు. కానీ నా ప్రభు నీకు ఎలా సాయం చేస్తాడు తెలుసా? ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడి నిన్ను ఘనపరచడానికి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, నీకు సహాయము చేయవాడు నేనే. ఈరోజు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మా జీవితంలో నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా చేతిలో కేవలం 50,000 మాత్రమే ఉన్నాయి. డాక్టర్ గారు 70-80 లక్షలు అవుతాయి అన్నారు. కానీ అయినా కానీ మా విశ్వాసం ఏంటి తెలుసా? ఆనాడు దేవుని సేవకుడిని కాకులతో పోషించావు కదయ్యా, మమ్మల్ని కూడా పోషించగలిగిన సమర్థుడివి అని మేము ప్రభు మీద విశ్వాసం ఉంచాం. గొప్ప విషయం ఏంటి చెప్పనా? అన్ని జనులు వచ్చి మాకు దానం చేశారు. కొంతమంది మాకు తెలియని వారు వచ్చి మాకు దానం చేశారు. నాకు రక్తం ఇచ్చిన వాళ్ళు కూడా తెలియని వారే వచ్చి ఇచ్చారు. రకరకాల క్లిష్టమైన పరిస్థితులు. ఒకానొక స్నేహితుడు నా 10వ తరగతిలో వాడికి నాకు అసలు పడేది కాదు. వాడు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండయ్యా, నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. అసలు అన్యుడి నోటంటే ఆ మాట రావడం ఏంటి? చాలా విచిత్రం అనిపించింది. ప్రభు నాకు ధైర్యాన్ని ఇస్తూ వచ్చాడు. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా పోషిస్తూ వచ్చాడు ఆయన. ప్రియ సంగమా, ఒకానొక సందర్భాలు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. మా తల్లిగారు నేను హాస్పిటల్ నుంచి ప్రయాణం వెళ్తున్నప్పుడు పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. రకరకాల పరిస్థితులను చూస్తూ ఉంటే మా తల్లి వైపు చూసి అడిగాను, అలాంటి జీవితం నాకు వస్తుందా మమ్మీ? నేను మరలా యథాస్థితికి నేను వెళ్ళగలనా? అందరూ చూస్తే కనుమరుగైపోతున్నారు, మా చుట్టూ అనేక మంది చనిపోతున్నారు, నేను కూడా కనుమరుగైపోతాను కదా, నాకు వేరే భవిష్యత్తు ఏమీ లేదు కదా అని బలహీనపడే మాటలు నేను మా తల్లిగారికి చెప్తుంటే ఆమె అన్నమాట తెలుసా,
నువ్వు ధైర్యంగా ఉండయ్యా, ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను సేవకుడిగా వాడుకుంటానని చిన్నప్పుడు నాకు చెప్పాడు. ఆయన ఎన్నో దర్శనాలు చూపించాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువే మనకి సాయం చేస్తాడు. అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడు అసలైన ద్వారమైన దేవుని ద్వారాలు తెరబడతాయి. అందరూ చేతులు విడిచిపెట్టినప్పుడే ఆ బలమైన చేతులు మనల్ని పట్టుకుంటాయి. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. నువ్వు అనుకున్న దానికంటే గొప్ప భవిష్యత్తును దేవుడు నీకు ఇస్తాడని మా తల్లి నాకు ధైర్యం చెప్తూ వచ్చింది. అదే మాటలు ఈరోజు మీతో పంచుకుంటున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు ఎన్నడూ చూడని బలమైన భవిష్యత్తును చూడబోతున్నారు. ఎన్నడూ చూడని ఘనమైన కార్యాలు మీ జీవితాలు అనుభవించబోతున్నారు. ఓపికంతా కూడబెట్టుకోండి. ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. వారిని వీరిని నమ్మి మోసపోకండి. ఎవరో నన్ను ప్రేమిస్తున్నారు కదా, ఇంక జీవితకాలం వారు నాతో ఉంటారన్న భ్రమలో బ్రతకొద్దు. వారే ఈరోజు మన దుఃఖానికి కారణమవుతారు. వారే మనల్ని ఇంకా బలహీనపరుస్తూ ఉంటారు. ఇంక దేవుడు నీ బ్రతుకులో కార్యం జరిగించడని రకరకాల మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి. ఇవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు సజీవుడు. నీకు వాగ్దానం చేసిన దేవుడు సజీవుడు. ఆయన అంటున్నాడు కదా, నేనే నీకు సహాయం చేస్తాను, నీ బలహీనమైన చేతులు పట్టుకుంటాను. నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలామంది ఎన్నో విషయాలు నష్టపోతూ వచ్చారు. ఆరోగ్యాన్ని కోల్పోయారు. మానసికంగా నలిగిపోతున్నారు. దుఃఖమంతా గుండెల్లో పెట్టుకుని బయటికి అన్నీ బాగున్నట్లు నటిస్తున్నారు. మీ వేదన నా ప్రభువుకి తెలుసు. అందుకే ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దిగులు పడకండి, భయపడకండి, ఆయన మీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మీరు అనాథలుగా మిగిలిపోయారని, ఎవరు మా ఇంటికి రావట్లేదయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఎవరు నన్ను పలకరించట్లేదయ్యా అని ఎవరి కోసమో ఆలోచించి దిగులు పడే కంటే, నీ పక్షాన నిలబడి నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్న దేవాదేవుని వైపు చూడు. నీ భయమనంతా ఆయన తొలగిస్తాడు. భయపడద్దు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఏ రోగం మధ్య నువ్వు ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నా, ఎలాంటి ఓటముల మధ్య నువ్వు ఉన్నా, ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నీ భర్తను దేవుడు మారుస్తాడు. నీ పిల్లలను దేవుడు మారుస్తాడు. ఇంతకాలం ఏ రక్త సంబంధులైతే నిన్ను ఒంటరిగా వదిలేశారో, వారి కళ్ళ ముందర నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడం. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.